రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు గెలిస్తేనే బాగుంటుందండి. ఎందుకని? ఎందుకంటే పిల్లలకి వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి, ఇలాగ డ్వాక్రా రుణమాఫీ ఇవన్నీ పేదలకు అందరికీ బాగా చేశారండి ఆయన. మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికేనండి మా ఫ్యామిలీ. ఎందుకని? ఎందుకంటే మాకు జగన్ గారు చాలా మేలు చేశారండి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? సహాయ సహకారాలు అందిస్తున్నారా? అందిస్తున్నారండి. తలా వెంకటరావు గారండి. జగన్ గారి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారు అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెవలప్ చేశారండి, బాగా చేశారండి. ఆయన చేసినట్టు ఎవరో చేయలేదండి. ఈ వరకు పార్టీలు వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చేయలేదండి. ఇప్పుడు మటుకు జగన్ గారు అన్ని పథకాలు బాగా పెట్టాడండి. బీసీలకు అధిక సీట్లు కేటాయిస్తూ అంటే బీసీల సాదరికత పొందడానికి జగన్ గారు పాటు పడుతున్నారు అంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కరెక్టే కదండి. అంటే బీసీలకు గట్టా ఈ వరకు ఎవరు ఏం చేయలేదు కదండి. అంటే జగన్ గారు వచ్చాక బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి చేస్తున్నాడు కదండి, బాగా చేస్తున్నాడు కదా. అంటే నా బీసీ, నా ఎస్సీ, ఎస్టీ అని అంటున్నాడు కదండి. ఎందుకంటే ఈ వరకు బీసీలకి ఏం చేయలేదండి ఏ ప్రభుత్వం. కాకపోతే ఈ ప్రభుత్వంలో బీసీలకి చేశారండి, ఎస్సీలకి చేశారు, ఎస్టీలకి చేశారండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ అన్న గారు వస్తేనే బాగుంటుందండి. ఎందుకని? అంటే చాలా మేలే చేశాడు కదండి అందరికీ, పేద నిరుపేదలకు కూడా. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదండి. అందు గురించి ఆయన వస్తేనే బాగుంటుందండి. కొందరు డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. మన మనసుకి ఏ నాయకుడు వస్తే బాగుంటుందో, మనకి ఏదైతే బాగుంటుందో ప్రభుత్వం అతనికి ఓటేసి గెలిపిస్తేనే మంచిదండి. అంటే డబ్బులు అయితే తీసుకోకూడదండి, డబ్బులు తీసుకోకూడదు. అది మన పార్టీకి ఎవరు వస్తే, చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందా, జగన్ గారు వస్తే బాగుంటుందా అని మన మనసులో ఉండి ఓటేయాలండి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఓటు? నేను ఫ్యాన్కి ఓటేస్తున్నాను. ఎందుకని? సార్, ఆ జగన్ గారు చేసిన ప్రతి సంక్షేమ పథకం అందినాయి సార్. ప్రతి విషయంలో ఆయన చాలా బాగా చేశారు. మళ్ళీ ఆయన రావాలని, ది గ్రేట్ సీఎం సార్, మళ్ళీ ఆయన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. స్థానిక ఒక సామాన్యుడికి కావాల్సిన ప్రతి అవసరత ఆయన తీరుస్తున్నాడు అనుకుని ఆయన మళ్ళీ వస్తే ప్రతి సామాన్యుడు ఇంకా అభివృద్ధిలోకి వెళ్తాడు సార్. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? అవును సార్, ప్రతి విషయంలో మాకు అందుబాటులో ఉంటారు. సహాయ సహకారాలు అందిస్తున్నారా? ఇస్తారు సార్. ప్రతి విషయంలో ఎప్పుడైనా మీకు అవసరం ఉంటే మీకు అండగా ఉంటారా? మాకు గడప గడపకు వచ్చారు, ప్రతి అవసరత తీర్చారండి. ప్రతి విషయంలో కూడా ఎల్లున చక్కగా మాట్లాడతారు, ప్రతి అవసరం తీరుస్తున్నారండి. జగన్ గారి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు, ఎంతవరకు వేశారంటారు? అది నిజంగా గ్రేట్ సార్. గత ప్రభుత్వంలో చూసుకుంటే అది లేదు సార్. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత వైద్యానికి, విద్యకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు సార్. ఒక సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా రోగం వచ్చి వెళ్ళి తీసుకుంటే చక్కగా రిసీవ్ చేసుకుంటారు సార్. ప్రతి వైద్యం కూడా చక్కగా అందిస్తారు. చాలా బాగుంది సార్. జగన్ గారు వచ్చిన తర్వాత సామాన్యుడికి మంచి విద్య అందుతుంది, మంచి వైద్యం అందుతుంది సార్. గ్రేట్ సీఎం సార్. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందుతాయి అంటారా? అవును సార్, అందిని. నా వ్యక్తిగతంగా నాకు అందినాయి సార్. మా అబ్బాయికి అమ్మఒడి అందింది. నేను ఇల్లు కట్టుకుంటే నాకు లోన్ ఇచ్చారు సార్. ఇక్కడ హౌసింగ్ కరెక్షన్ జరుగుతుంది. నాకు 1,80,000 లోన్ ఇచ్చారు సార్. అన్నీ బాగా జరిగినాయి సార్. మా అబ్బాయికి అమ్మఒడి కూడా అందింది సార్. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారు? మన రాష్ట్రంలో చాలా మంచి బాగా చేశారు. అంతకుముందు సీఎం గారి కంటే ఇప్పుడు సీఎం గారు చాలా బాగా, జగన్ గారు చాలా మంచి పరిపాలన అందించారు సార్. మళ్ళీ ఆయన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన కాడి నుంచి కూడా పేదవాడి ఇంటికి ఏదైనా సంక్షేమ పథకం వెళ్ళిందా? ఒకటి. 2014లో 600 హామీలు ఇచ్చారు. ఆయనకి నిజంగా ఆయనకి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కానీ దమ్ము ధైర్యం ఉంటే ఎన్ని పొత్తులను పెట్టుకోమండి. 2014లో పెట్టిన మేనిఫెస్టో పట్టరమ్మండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టో నేను పట్టుకొస్తా, నాయకులు కూడా రారు. దాని మీద ఎవడైనా సరే దేనికైనా డిబేట్కి రెడీ. అందులో ఎన్ని నెరవేర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని నెరవేర్చారో నేనే స్వయంగా ఆ డిబేట్లో చెప్తా. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను నా కంఠంలో ప్రాణంత వరకు కూడా జగన్కే ఓటేస్తాను. ఎందుకని? నాకు అభిమానం. ఇప్పుడు ఆ గుడికి వెళ్తాం, దేనికి వెళ్తాం? గుడికి ఒక్క విషయం, దేనికి పోతాం? గుడికి దేవుడు ఉన్నాడు కాబట్టి. రాజశేఖర రెడ్డి బిడ్డ దేవుళ్ళు అంటాడు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? మీకు సహాయ సహకారాలు అందిస్తారా? ఆయన తలా వెంకటరావు గారు అంటే గోపాలపురం ఎమ్మెల్యే గారు. గోపాలపురంలో ఎంత ఎలా చేశారన్నది మాకు తెలుసు. మాది కొవ్వూరు నియోజకవర్గం అయినా
లాస్ట్ టైం ఇక్కడ ఉన్నది తానేటి గారు. మా గోపరపొలంలో రిలేటివ్స్ ఉన్నారు, చుట్టాలు వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్. ఆయన పొలం వెళ్ళేటప్పుడు ఎవరు నాకు సమస్య అయితే అక్కడ ఆన్ ది స్పాట్లో నెరవేర్చేవారు ఆయన. ఎనీ టైం ఒకవేళ ఆయన మీటింగ్లు ఉంటే ఫోన్ చేస్తే ఆయన ఎత్తకపోతే ఎన్ఐ పిఏకి ఫోన్ చేస్తే ఎన్ఐ పిఏ కానీ వాళ్ళ స్టాఫ్ ఎవరైనా సరే రెస్పాండ్ అవుతారు. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఏదైనా కొంతమంది గిట్టిన వాళ్ళు ఏం చెప్తారంటే అందుబాటులో ఉండరు, ఏం చెప్తారు అన్ని ఫేక్ మాటలు. ఇప్పుడు నాకు గిట్టదనుకో గిట్టినట్టు చెప్తారు. జగన్ గారి పాలనలో అభివృద్ధి బాగుండేనా, లేదంటే గత ప్రభుత్వంలో టీడీపీ పాలనలో అభివృద్ధి బాగుండే? ఏది ఎక్కువ అభివృద్ధి చేసింది? అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఈ రాష్ట్రంలో నాకు తెలిసింది. నేను 1991 నుంచి చూస్తాను, ఎవరు చేయలేరు కూడా. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే జగన్ పార్టీ రావాలండి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నాదైతే జగన్ అండి, వైఎస్ఆర్ జగన్. ఎందుకని? ఎందుకంటే మన అభిప్రాయాలకు గట్ట 10,000 వేస్తాం. దానివల్ల మేము ఇంకా ఆ పార్టీకే మొగ్గు చూపున్నాం. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారా? వెళ్ళి అయితే వాళ్ళతో మనకి అందుబాటులోనే ఉంటారు, కానీ వాళ్ళతో మనకు పెద్ద పని ఏముంటుందండి. మనతో మనం వచ్చేస్తుంటే కార్యక్రమాలు ఇంకా మనకు వేస్తాడు కాబట్టి మాకు అయితే పర్లేదండి. టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుండేనా, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుండేనా? ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారు? నా దృష్టిలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్లేదండి. టీడీపీలో అయితే మరి జనాల కట్ట మనకి చెయ్యవుతారని అమ్మ పథకాలని ఇవన్నీ ఏమి రాలేదు కదండి. ఈ పథకాలు అయితే వచ్చినాయి ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంటే రావాలని అనుకుంటున్నాం. సో జగన్ గారి ప్రభుత్వ పాలనలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారు అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్ గారి ప్రభుత్వంలోనే విద్యాకి పెద్దపీట వేశాడు. చంద్రబాబు నాయుడులో కానీ ఎంతకెళ్తానండి అంతే. సో బీసీల సాధారణత కోసం జగన్ గారు పాటు పడుతున్నారు, అత్యధిక సీట్లు ఇచ్చారు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా జగన్ గారి ప్రభుత్వమే కొంత ప్లస్గా ఉందండి.